కానీ గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారు తక్కువ సమయంలోనే ఆపరేషన్ సింధూర్ అని తీసుకొచ్చారు. మా మహిళల సింధూర్ని ఎలాగైతే చెరిపారో ఉగ్రవాదులు, ఆ ఉగ్రవాదులకి ఈ దేశంలో స్థానం ఉండకూడదని ఎంతగానో ప్రయత్నించి మన సైనికులు అంటే మన జవాన్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పద్ధతిగా ఒక ప్లాన్తో మిషన్లు డ్రోన్లతో పాకిస్తాన్ వాళ్ళ ఉన్న ఉగ్రదాడి శిబిరాలను నాశనం చేశారు. కానీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మా భారతదేశం మనమందరం ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ అందరం భాయిగా ఉంటారు. ఎంత రాజకీయాలు కుట్ర చేసినా మన భారతదేశంలో అందరూ ఒకే తాటి మీద నుంచొని మనం అందరం ప్రయాణిస్తాము. కాబట్టి మన సైనికులందరూ కూడా ఇంతటి త్యాగం చేశారు, ప్రాణాలు తీసుకున్నారు మా అందరి కోసం, మేము భద్రంగా ఉండాలని. కాబట్టి ప్రతి ఒక్క సోల్జర్స్కి నేను సెల్యూట్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ ఆపరేషన్ ద్వారా మేమందరం కలిసికట్టుగా ఉంటామని తెలియజేస్తూ పాకిస్తాన్ వాళ్ళు హెచ్చరిస్తున్నాము, ఇది మా ప్రతీకారం కాదు, మరొకసారి భారతదేశ వైపు కన్నెత్తి చూపితే ఇప్పుడు పడిన దెబ్బ కంటే ఇంకా పెద్ద దెబ్బ పడుతుందని మీరందరూ గ్రహించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతదేశంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో తిరంగా యాత్రలు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన మీదట గుంటూరు జిల్లాలో ఈ యొక్క తిరంగా ర్యాలీ విజయవంతంగా అయినందుకు విచ్చేసినటువంటి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి, పత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజ దేశం కోసం చనిపోయిన వారిని గుర్తుపెట్టుకుంటుంది. చంపిన వారిని ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వేటాడుతుంది. అదేవిధంగా ప్రాణాలను అర్పించినటువంటి మురళీ నాయక్ లాంటి వ్యక్తులని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది.